'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోకి సంబంధించిన ప్రోమోస్ కానీ, ఎపిసోడ్స్ కానీ చూస్తుంటే అబ్బా! కపుల్స్‌కి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి స్టార్ మా ఓ మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ కపుల్స్ అందరూ ఒక వాలిడ్ టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది కొన్నిసార్లు. కొన్నిసార్లు కపుల్స్ చేసే పనులు చూస్తూ ఉంటే వీళ్ళు లివింగ్ రిలేషన్‌లో ఉండి ఇలా చేస్తారా అనే ఒక క్వెషన్ మార్క్. పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయినా సరే వీళ్ళేంటి ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది కొన్నిసార్లు ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు తెలిసి స్టార్ మా, జియో హాట్‌స్టార్‌లో ఇప్పటికే ప్రోమో అయితే రిలీజ్ అయింది. సో, ఆ ప్రోమోలో మీరు చూసినట్లయితే ఆహ్, ఎవరు నటరాజ్ మాస్టర్‌కి నీతూ గారు అంటే వాళ్ళ వైఫ్ ఒక బ్లడ్‌తోనైతే లెటర్ రాసిస్తారనమాట. సో, ఇలాంటివి మన టెలివిజన్ షోలో అసలు ఎంకరేజ్ చేయకూడదు. బికాజ్ టె షోస్ ఏవైతే టీవీలో టెలికాస్ట్ అవుతాయో వాటిని చూసి చాలామంది మేము కూడా ఇలా చేస్తే బావుంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో, అలా అనుకున్న కొంతమంది ఎవరైనా అలా చేస్తే నిజంగానే అది అంటే ఇలాంటి కైండ్ ఆఫ్ కంటెంట్ అనేది ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఎంకరేజ్ చేసి, టెలికాస్ట్ చేసి అది ప్రోమోలో హైలైట్ కూడా చేశారు. ఓడిపోవడమే కాదు గెలవడం మాత్రమే కాదు ప్రేమంటే, ఓడిపోయి గెలవడం కూడా ప్రేమంటే అని నటరాజ్ మాస్టర్‌గా చెప్పిన ఆ డైలాగ్‌ని చాలా హైప్ చేసి చూపించటం. ఈ 16 ఏళ్ల జర్నీకి ఇంతకంటే వాల్యుబుల్ గిఫ్ట్ ఏమైనా ఉంటుందా అని చెప్పి చూపించడం. అదంతా ఎందుకో నాకంత ఎక్కలేదు. అసలు ఇంకా అంటే పెళ్ళై 16 ఇయర్స్ అయిపోయింది. ఇంకా ఇలాంటివి అంటే ఏదో టీనేజ్‌లో ఉన్నవాళ్ళు చేస్తారు అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ నీతూ గారు చేయడము, దాన్ని నటరాజు గారు ఎక్కడికో తీసుకొనెళ్ళడము, ఇంకా స్టార్మా దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ఆహ్, ఏమంటారు ఒక ఎమోషనల్ డ్రామాలాగా టెలికాస్ట్ చేయడం ప్రోమోలో నాకైతే అస్సలు నచ్చలేదది. అండ్ ఇంకా మనం ప్రోమో చూసినట్లయితే అర్థమైపోతుంది ఏంటి కాన్సెప్ట్ అనేది. ఆహ్, గా కొంతమంది బయట ఉంటారు. కొంతమంది రూమ్స్‌లోకి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా కొన్ని డ్రా చేసి బయటికి తీసుకొస్తారు. సో, వాటిని సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరైతే ఆపోజిట్ కపుల్‌లో ఉంటారో వాళ్ళైతే సెలెక్ట్ చేయాలి. సో, అలా సెలెక్ట్ చేస్తూ కొంతమంది కరెక్ట్‌గా గెస్ చేస్తారు. కొంతమంది కరెక్ట్‌గా గెస్ చెయ్యరు. సో, గెస్ చేయని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. గెస్ చేసిన వాళ్ళు లెటర్స్ చదువుతూ ఎమోషనల్ అవుతారు. సో, ఇలాంటివి అన్నీ ఏంటంటే వాళ్ళలో దాగి చెప్పలేక బయటికి చెప్పలేని మూమెంట్స్ చాలా ఉంటాయి కాబట్టి, ఇలాంటి షోస్ ద్వారా వాళ్ళకి ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తూ, ఒకరి కోసం ఇంకొకరు ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళ ఫీలింగ్స్‌ని ఓపెన్ అప్ చేయటానికి షో అయితే బావుంది. కానీ కొన్ని సార్లు షోలో అన్నెసెసరీ కంటెంట్ టెలికాస్ట్ చేయడం, అన్నెసెసరీ కంటెంట్ ఎక్కువ అవ్వడం, అది చూసేటప్పుడు ఏంటి ఈ షో చిరాగ్గా అని అనిపిస్తూ ఉంటది. కానీ కొన్నిసార్లు వాళ్ళు ఎమోషనల్‌గా మాట్లాడుకునేది కానీ, అంటే ఇప్పుడు మనకి పెళ్ళయ్యింది అంటే మనము ఏదో ఒక విధంగా బిజీ అయిపోతుంటాము బయట లైఫ్‌లోని. మన పర్సనల్ వర్క్స్ అవ్వచ్చు, లేదంటే పిల్లలవ్వచ్చు, ఫ్యామిలీ చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో, ఓపెన్ అప్ అయ్యి మాట్లాడుకునే అంత కానీ, క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడానికి కానీ, నార్మల్ లైఫ్‌లో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది ప్రతి ఒక్కరు లైఫ్‌లో ఉంటున్నారు కాబట్టి ఎవ్రీబడీ నోస్ దట్. ఒకవేళ పెళ్లయ్యింది అంటే వెంటనే వాళ్ళ జాబ్స్ అని, లేదంటే పిల్లలని, కెరియర్ అని ఇలా బిజీ అయిపోతూ ఉంటారు. ఏదో కొన్ని టైమ్స్‌లో వాళ్ళు ఖాళీగా ఉంటారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఉన్న ప్రతి మూమెంట్ కూడా వితౌట్ ఫోన్స్. ఫోన్స్‌లో కూడా మనం చాలా వరకు అడిక్ట్ అవుతూ ఉంటాం. కానీ అక్కడ ఫోన్స్ లేకుండా వాళ్ళకి వాళ్ళు గేమ్ ఆడాలి. తర్వాత వాళ్ళ లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. అండ్ లవ్ గురువు కూడా లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే కైండ్ ఆఫ్ ఎక్కువ టాస్క్‌లు గాని ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకరి మనసులో మరొకరు వాళ్ళ విషయాల్ని షేర్ చేసుకునే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ లాగా ఇప్పుడు 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అయితే కనిపిస్తుంది. చాలామంది చూడ్డానికి కూడా ఇష్టపడుతున్నారు. డే బై డే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందని చెప్పాలి. ఇందులో కొంతమంది కపుల్స్ అయితే ఒకరినొకరు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒకరి యాంగర్‌ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళ రియాలిటీ ఏంటి అన్నది డే బై డే అయితే బయటకొస్తుంది. సో, ఇంతకు ముందు మనము నార్మల్‌గా వాళ్ళని ఇన్‌స్టాగ్రామ్స్‌లో గాని ఇలా ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళ రియాలిటీ మనకు తెలీదు. వాళ్ళు వేసే డాన్స్ చూడగలుగుతాము. వాళ్ళు చేసే కామెడీ చూడగలుగుతాం. బట్ ఇక్కడేంటంటే వాళ్ళ రియాలిటీ తెలుస్తుంది. వాళ్ళ యాంగర్ ఇష్యూస్ తెలుస్తుంది. వాళ్ళ ఈగోస్ గాని ప్రతీది కూడా తెలుస్తుంది. అండ్ చాలా వరకు కూడా ఎవరు 'అంజలి పవన్' గాని వీళ్ళు ఈ పెయిర్స్ కూడా చాలా వరకు యాంగర్ ఇష్యూస్‌కెళ్ళడము, యాటిట్యూడ్స్, ఈగోస్ ఇవన్నిటి కోసం కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి మనం అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ ఒక్కొక్క పేరు ఒక్కొక్కలా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో, కొంతమంది ఇంకా సాండ్రా, మహేషు. సాండ్రా ఎలాంటి నేచర్ ఉన్న అమ్మాయి అనేది మన
మనందరికీ తెలుసు. సో, సాండ్రా మహేష్‌ని కంట్రోల్ చేస్తుందనే వర్డ్స్ అయితే ఇప్పటికే బయటకొచ్చాయి. సో, మహేష్‌ని కంట్రోల్ చేయడం కానీ సాండ్రా ఎక్కువగా ఎమోషనల్ అవ్వడము, మహేష్ ఆమెని ఓదార్చడము ఇదే ఎక్కువగా కనిపిస్తుంది వాళ్ళిద్దరిలోని. అందుకనే మేబీ వాళ్ళు సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిపోయినట్టున్నారు. సో, ఇప్పటికే హరిత హరీష్ గారైతే ఎలిమినేట్ అయిపోయారు. సో, సెకండ్ వీక్‌లో సాండ్రా అలానే మహేష్ అయితే ఎలిమినేట్ అవుతున్నారు. బికాజ్ సాండ్రా నేను అక్కడ ఉండలేకపోతున్నాను. నేను స్ట్రాటజీస్ ప్లే చేయలేకపోతున్నాను. నాకిక్కడ చాలా సఫోకేషన్ అవుతుంది. నాకది ఇదని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. ఇంకా మహేష్ కంటిన్యూయస్‌లీ ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో, ఆయన ఓదార్చే విషయం గాని ఇదంతా తెలుసు. అండ్ ఇంతకు ముందు గెస్ట్ రోల్స్‌లో ఆయన 'బిగ్ బాస్'కి కూడా వచ్చారు. సో, అప్పుడు ఆయన ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో అదంతా తెలుసు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు బికాస్ ఆఫ్ ది సాండ్రా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సాండ్రా గారు ఎక్కువ ఏమంటారు ఎగ్రెషన్ చూపిస్తున్నారు. లేదంటే చాలా సైలెంట్‌గా ఆమెలో ఆమె అతుక్కుపోతున్నారనమాట. మహేష్ ఎంతగానో ఓదారుస్తాడు. ఇంక రియల్ లైఫ్‌లో ఆళ్ళెలా ఉంటారో ఏంటో గాడ్ నోస్. సో, ఇక్కడ ఒక్కొక్క పేరు ఒక్కొక్క డిఫరెంట్‌గా ఉన్నారనమాట. ఎపిసోడ్స్, ప్రోమోస్ ఇవి చూస్తుంటే ఏంటి నాకైతే నిబ్బా నిబ్బి చేష్టలు కనిపించాయి కొంతమందిలో. పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయినా ఇంకా వీళ్ళు మారలేదా అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడికి ఎవరైతే వచ్చారో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షోకి ప్రతి ఒక్కరు కూడా ఒకానొక టైంలో ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్ పైకి వచ్చిన వాళ్ళే. ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళే. బట్ స్టిల్ ఇక్కడికొచ్చిన తర్వాత మేబీ ఆ లవ్‌లో అలా ఇన్వాల్వ్ అయిపోతున్నారేమో తెలీదు. బట్ మీకేమనిపిస్తుంది మరి ఈ 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' షో పైన అన్నది కామెంట్స్‌లో చెప్పేయండి.